యుద్ధంలో మనం కూడా తటస్థంగా ఉండలేము అగ్రజ. మనం కూడా ఎవరో ఒకరి పక్షాన యుద్ధం చేయవలసి ఉంటుంది. నీవు అంటున్నది నిజమే కన్నయ్య. కానీ దానిని అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మనిషి ఎప్పుడూ తన ప్రతిజ్ఞల పట్ల దృఢంగా ఉంటే అది ఉత్తమమే అగ్రజ. కానీ ప్రతి పరిస్థితిలోనూ అలాగే దృఢంగా ఉండడం ఉచితమేనా? నాడు ద్యూత సభలోనూ ఇదే జరిగింది. మహితాత్ములు భీష్ములు, ద్రోణాచార్యులు, మహాజ్ఞాని విదురుడు, ఇంకా బావ యుధిష్ఠిరుడు అందరూ తమ తమ ప్రతిజ్ఞలకు బద్ధులైనారు. సంప్రదాయాలను గ్రుడ్డిగా అనుకరిస్తూ వచ్చారు. తమ వాగ్దానం, తమ ప్రతిజ్ఞలను యథాతథంగా పాటించడమే ధర్మమని వారు భావించారు. వీరిలో ఏ ఒక్కరైనా తమ వాగ్దానాన్ని, తమ ప్రతిజ్ఞను వదులుకొని ఉంటే ద్రౌపదికి ఇంత పెద్ద పరాభవం జరిగి ఉండేది కాదు. నీ మాటలకు అర్థమేమిటి కన్నయ్య? అయితే ప్రతిజ్ఞాపాలన ఉచితం కాదా? ధర్మం ఒక వృక్షం వంటిది అగ్రజ. వాగ్దానం, ప్రతిజ్ఞ దానికి శాఖలు. ఆ వృక్షానికి తల్లి వేరు కరుణ. శాఖలు అవశ్యం ముఖ్యమైనవే కావచ్చు, కానీ తల్లివేరును మించి కాదు. ఇంకొకరి బాధను నివారించడానికి వాగ్దానానికి భంగం కలిగినా సరే అది ఉచితమే అవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. కరుణ నశించిపోయింది సమస్త ఆర్యావర్తంలోనూ, సమస్త జగత్తులోనూ. తామనుభవించే బాధ విలువ తమవారి బాధ కంటే ఎక్కువ. అలాగే తమవారి బాధ విలువ సమాజంలోని బాధల కంటే ఎక్కువ. కరుణ పూర్తిగా ఇంకిపోయింది ఈ సమాజంలో. ఎప్పుడైతే సమాజంలో కరుణ నశిస్తుందో అప్పుడు ప్రజలలో ఆత్మీయత నశిస్తుంది అగ్రజ. కేవలం తమ సుఖం కోసమే జీవిస్తుంటారు. ఈరోజు ద్వారక ఏ స్థితిలో ఉన్నదో అదే స్థితిలో సమస్త ఆర్యావర్తము ఉంది. తల్లి వేరుకు దూరమైన వృక్షశాఖలు ఎండి కట్టెలుగా ఎలాగైతే మారతాయో సరిగ్గా ఇదే విధంగా ఈ సమయంలో ధర్మం నిర్జీవం అయిపోయింది. ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసిన సమయం ఆసన్నమైంది అగ్రజ. సమాజానికి మళ్లీ ఒకమారు ధర్మాన్ని పరిచయం చేయవలసి ఉంది. ద్వారకలో వ్యాపించిన అధర్మాన్ని మన ప్రజామండలి చక్కబెట్టగలదు కన్నయ్య. కానీ ఇప్పుడు నాకొక పెద్ద సమస్య ఎదురైంది. అది ఈ సమస్త ఆర్యావర్తంలో వ్యాపించిన ఈ అధర్మం కారణంగా కౌరవులు, పాండవుల మధ్య సంభవించనున్న యుద్ధం. యుద్ధం అవశ్యం జరుగుతుంది అగ్రజ. సమాజంలో ఎప్పుడైతే కరుణ నశిస్తుందో అప్పుడు సమాజమే స్వయంగా ఇలాంటి యుద్ధ పరిస్థితుల్ని ఏర్పరచుకుంటుంది. కౌరవులు కాని పాండవులు కాని నిమిత్త మాత్రులు. నదికి తటం ఉంటుంది, కాని ఉప్పెనకు ఎటువంటి తటము ఉండదు. ఈ యుద్ధంలో మనం కూడా తటస్థంగా ఉండలేము అగ్రజ. మనం కూడా ఎవరో ఒకరి పక్షాన యుద్ధం చేయవలసి ఉంటుంది. నీవు అంటున్నది నిజమే కన్నయ్య. కానీ దానిని మించిన నిజం మరొకటుంది. నీవు ఎవరి పక్షాన నిలుస్తావో ఆ పక్షం నిస్సంశయంగా ధర్మపక్షం అవుతుంది. ఏది ఇప్పుడు నా పలుకులు అసత్యమని నీవు నిరూపించు. నీవు ఏం చేస్తున్నావు పుత్రా? నీవు ఖండిస్తున్నది ఎవరి మస్తకం? అది మీ మస్తకమే పెదనాన్నగారు.
పుత్ర అభిమన్యు, నిజంగా నీవు నా మస్తకాన్ని ఖండిస్తే మీ పెద తండ్రి భీమునికి ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మా నూరుగురు సోదరులను వధిస్తానని మీ పెద తండ్రి భీముడు ప్రమాణం చేశాడు. అలాగే అంగరాజు కర్ణుని నీ తండ్రి చంపాలనుకుంటున్నాడు. అయితే నేను మీ పుత్రులను వధిస్తాను పెద్ద తండ్రి. పితామహులు ధృతరాష్ట్రుని రక్తం ఎవరెవరి శరీరంలో ఉన్నా అది ఏరులై పారి మట్టిలో కలిసిపోతుంది. పుత్ర అభిమన్యు, ఇంకా 2 మస్తకాలున్నాయి నీవు ఖండించవలసినవి. మీ మేనమామ శ్రీకృష్ణుడు, పెదమామయ్య బలరాముడు. ఎందుకంటే మీ మేనమామ మా పక్షాన్ని ఎంచుకున్నారు. వారి మస్తకాన్ని నీవు ఖండించగలవా? బాండంలో ఒక పర్యాయం విషం నింపినా సరే దానిని పగలగొట్టక తప్పదు పెద్ద తండ్రి దుర్యోధన. మస్తకాన్ని ఖండించలేదా? ఎందుకంటే మా ఇద్దరు మేనమామల మస్తిష్కంలో అధర్మానికి సహకరించాలన్న ఆలోచన ఎప్పటికీ రాదు పెద్ద తండ్రి. బావుంది, చాలా బావుంది పుత్ర అభిమన్యు. యథార్థాన్ని గ్రహించావు నీవు మీ మేనమామల గురించి. పద, ఇప్పుడు నీ గదాయుద్ధ శిక్షణకు సమయమయ్యింది. వెళ్ళి నాకై ప్రతీక్షించు. శుభమస్తు. క్షమించాలి మహాబలి శ్రీ బలరామ, కానీ మాకు వాగ్దానం చేశారు మీరు. చేశాను. నేను పాండవుల తరపున శస్త్రాన్ని సంధించనని. కానీ నేను ఎప్పుడూ మీకు అభయమివ్వలేదు గాంధార రాజా. మీ కౌరవుల తరపున నేను యుద్ధం చేస్తానని. అయినా మీ పక్షం వహిస్తానని ఎందుకు భావించారు? నేను ఈ యుద్ధంలో ఎవరి పక్షాన యుద్ధం చేయను. ఎందుకంటే ఇరుపక్షాల వారు నాకు బంధువులే కనుక. అయినా నా బంధువులతో నేనెందుకు యుద్ధం చేస్తాను? అంటే మరి వాసుదేవుడు, వారి నారాయణ సేన కూడా ఈ యుద్ధంలో పాల్గొనటం లేదా గురుదేవా? వారి నిర్ణయం వారినే అడుగు. కృష్ణుడే నారాయణుడు. ఇక నారాయణ సేనకు సంబంధించిన నిర్ణయాలన్నీ నారాయణుడే తీసుకుంటాడు. ప్రియ దుర్యోధన, వెళ్ళి కృష్ణునితో మాట్లాడు. కన్నయ్య నాకు వాగ్దానం చేశాడు తను పక్షపాతం వహించనని. ఎవరు ప్రప్రథమంగా తన సమక్షానికి విచ్చేస్తారో వారికి కోరిన సహాయాన్ని తప్పక చేస్తాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, కృష్ణుడు ఎటువైపు ఉంటే విజయలక్ష్మి వారినే వరిస్తుంది. నాకు సెలవివ్వండి. మేనల్లుడా, నీవు శీఘ్రమే వెళ్ళి ఆ మాయదారి కృష్ణునితో మాట్లాడు. అర్జునుడు వెళ్ళి అతన్ని కలిసే ముందే నీవు వెళ్ళి కలుసుకో. మరచిపోకు, ఎట్టి పరిస్థితుల్లోనూ మాయదారి కృష్ణుడు
మన పక్షంలోనే ఉండాలి. అలాగే వారి ఆ నారాయణ సేన కూడా. శీఘ్రమే వెళ్ళి వారిని కలుసుకో. త్వరగా వెళ్ళు మేనల్లుడా, త్వరగా వెళ్ళు. నాదా, నాదా, పెద్దన్నయ్య నుండి సందేశం వచ్చింది. వారి సోదరుడు కృష్ణునికి యాదవసేనకు యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతినిచ్చారట. మా సోదరులు కృష్ణునికి విన్నవించుకోండి. నారాయణీ సేనతో సహా వారు మన పక్షాన ఉండాలని. మాధవుడు ఎల్లప్పుడూ సత్యం, ధర్మం పక్షానే ఉంటాడు. ఒకవేళ మన పక్షాన ధర్మం లేకుంటే ఇక మరి వారిని ఏమని కోరాలి? తప్పక కోరాలి నాథా. కృప మనం కోరకుండా లభిస్తుంది, కానీ ఆశీర్వాదం మనం అడిగి తీసుకోవాలి. అయినా మీరు కోరకుండానే మా సోదరులు మీతో ఉంటానంటే వాసుదేవుడు పక్షపాతం వహించాడని బావగారు దుర్యోధనుడు అంటారు. మా సోదరుడు కృష్ణుడు మాటిచ్చాడు, వారి సమక్షానికి ముందుగా వెళ్లిన వారికి వారు ఏం కోరినప్పటికీ వారి కోరిక అవశ్యం తీరుస్తానని. మీరు త్వరగా వెళ్ళండి నాథా. ధృతరాష్ట్రపుత్రుని కంటే ముందుగా మీరు మా సోదరునికి వెళ్లి కనిపించాలి. బయలుదేరండి నాథా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.